మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి తొలకట్టలోని ఫామ్ హౌస్లో క్యాసినో కోడిపందాల నిర్వహణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ 61 మందిపై కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ యజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు పూర్తి వివరణ ఇస్తానని, విచారణకు సహకరిస్తానని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మందిని అరెస్టు చేశారు. అయితే ఫామ్ హౌస్ యజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 4 రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఎప్పటి నుంచి ఫామ్ హౌస్ లీజుకు ఇచ్చారు, ఎవరికిచ్చారు, ఎన్నేళ్లు లీజుకి ఇచ్చారు, ఫామ్ హౌస్ లో జూదం, క్యాసినో, కోడి పందాలు కొనసాగుతున్నట్లు తెలుసా అనే కోణాల్లో శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించనున్నారు. కేవలం లీజుకు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అసలు ఫామ్ హౌస్ లో ఏం జరుగుతోందనే నిఘా ఉంచాల్సిన బాధ్యత కూడా యజమానిపై ఉందని పోలీసులు చెబుతున్నారు. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ టీం అండ్ మొయినాబాద్ పోలీసులు కలిసి తోల్కట్ట లిమిట్స్ లో మొయినాబాద్ మండలంలో ఫామ్ హౌస్ మీద రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక పెద్ద ఎత్తున కోళ్ల పందాలు ఆర్గనైజ్ చేస్తూ చాలా మంది దొరికారు. ఇప్పుడు దీంట్లో 64 పర్సన్స్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. దాంట్లో 84 ఈ కోళ్ల పందాలకు వాడే కోళ్లు, 46 కత్తులు, 55 ఈ కార్లు, వాళ్ళ 64 స్మార్ట్ ఫోన్స్, అదేవిధంగా 30,56,000 ఆర్డ్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజర్ శివకుమార్ అని చెప్పి ఇతను గోదావరి జిల్లా భూపతిరాజు శివకుమార్ వర్మ అని, అతన్ని అక్కడ గబ్బర్ సింగ్ అని అంటారు. అతను ఆ ఏరియాలో ఆర్గనైజ్ చేస్తుంటాడు ఈ బెట్టింగ్స్ ఇవన్నీ. బట్ ఇక్కడ మన దగ్గర ఒక ఫామ్ హౌస్ లీజ్ తీసుకోవటం, దాంట్లో ఇది 3వసారి ఈ కోళ్ల పందాలు జరిగాయి. 3వసారి జరిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్తో వాళ్ళని అందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. మరోవైపు తోల్కట్టలో జరిగిన సంఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల నోటీసులకు పూర్తి వివరణ ఇస్తానని, విచారణకు సహకరిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జరిగిన ఘటన, పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఆయన వివరణ ఇస్తూ ప్రకటన జారీ చేశారు. కేవలం రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే కొందరు దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆక్షేపించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపిస్తానని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగర శివార్లలోని రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్ పరిధిలో ఉన్న ఫామ్ హౌస్లపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచినప్పటికీ కోడి పందాలు, జూదం, గోవా తరహాలో క్యాసినో, వ్యభిచారం, డ్రగ్స్ పార్టీలు వంటివి బయట పడుతూనే ఉన్నాయి. హల్దీ, సంగీత్, పుట్టినరోజు, ప్రీ వెడ్డింగ్ వంటి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తరహా వేడుకల్ని పోలీసులు చూసి చూడనట్లు వదిలేయడం నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు కొన్ని ఫామ్ హౌస్లను లీజుకు తీసుకుని పందాలు నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్లలో ఏదైనా కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదు. కొందరు భూ యజమానులు ఫామ్ హౌస్ చుట్టూ ఎత్తైన గోడలు నిర్మించి ఇతరులకు లీజుకు ఇస్తుంటారు. లీజుకు తీసుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారో కనీసం పట్టించుకోవడం లేదని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.